ఓకే నేను కూడా రెడీ. చేస్తానని చెప్పి పేపర్స్ తెచ్చారు, పొద్దున్న చదవలేదా? ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతావా? చదవా? అప్పుడప్పుడు చదువుతాను, కొన్నిసార్లు. అందుకే పేపర్ అంటే భయంగా ఉన్నట్టుంది. అంటే మీరు చదవలేదా అని అడిగాను అన్నమాట. నేను చదివాను, ఇది ఐటమ్ చూపించడం కోసం. నీతో అయితే ఏం చదివించడు. ఓకే, మరి ఇప్పుడు చూడు, ఇక్కడ నా దగ్గర కొన్ని పేపర్స్ ఉన్నాయండి, ఇలా పట్టుకోండి. రెండే కదా? 2 పేపర్స్ ఉన్నాయి. మీ పేరేం పేరండి? సులోచన. సులోచన గారు, ఇప్పుడు ఇక్కడ నా దగ్గర పేపర్ ఉంది, మీ దగ్గర పేపర్ ఉంది. ఒక్కొక్క పేజీని వాళ్ళ విడివిడిగా చూపించండి. ఇలా తిప్పండి. ఒక పేజీ తీశారు, తర్వాత ఇది 2వ పేజీ, ఇలా చూపించండి. ఆ తర్వాత మరి ఇది ఈ విధంగా, నేను ఏ విధంగా ఇలా చూపించానో ఈ పేపర్ని ఇలా పట్టుకోండి. నేను ఎలా చెప్తే అలా చేయండి. పేపర్ను ఇలా చక్కగా ఎడమ చేతిలో పట్టుకోండి. పట్టుకున్నారా? దీన్ని ఈ చివర పట్టుకోండి, ఈ చివర ఇలా చింపండి. చింపండి బాబు. పేపర్ చింపడానికి వస్తుందా? ఓకే, అంటే చిన్నప్పుడు బాగా చింపారా? ఓకే రైట్. ఆ తర్వాత మళ్ళీ ఇలా చింపండి. సూపర్ చింపారా? ఓకే, చిన్నప్పుడు బాగా చింపినట్టున్నారు. చింపండి, మీకు ఎలా వస్తే అలా చింపండి ఇలా. ఓకే, ఇంట్లో మీరు ఏం పని చేస్తున్నారండి? హౌస్ వైఫా? పేపర్ చింపుతుంటారు కదా? ఓకే రైట్. ఈ పేపర్లన్నీ కూడా ఇలా, ఆ ముక్కలన్నీ కూడా నీవే. ఆ పేపర్లన్నీ ఒకసారి దగ్గర తీసుకోండి. మొత్తం ఒక్క ముక్క కూడా లేకుండా పేపర్లన్నీ కూడా దగ్గర తీసుకోండి. దగ్గర తీసుకొని అవన్నీ కూడా ఈ విధంగా ఒక దగ్గర ఫోల్డ్ చేయండి, గట్టిగా ఫోల్డ్ చేయండి. మరి నేను ఇంతకుముందు ఎలా చెప్తే అలా చేశారు కదా? చింపమంటే చింపారు కదా? విడివిడిగా పేపర్ చూపించారు కదా? మరి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు ఏ విధంగా అయితే పేపర్ను చింపారో ఇప్పుడు అదే విధంగా ఈ పేపర్ను ఒకసారి ఇలా పట్టుకొని షూ అని చెప్పేసి మళ్ళీ మామూలుగా అతికించాలి. అంటే మీకు పేపర్ చింపడం తెలుసు కానీ అతికి తెలియదు. ఓకే, మరి ఇప్పుడు ఈ పేపర్ను జాగ్రత్త చూద్దాం. ఒక్కొక్క పేజీ విడివిడిగా లోపల వైపు చూద్దాం. మరి మీరందరూ చూస్తుండగా ఈ పేపర్ను విడివిడిగా చింపాను. ఇది లోపల సైడ్, ఆ తర్వాత మళ్ళీ ఇది లోపల జాగ్రత్త చూడాలి. ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు మరి ఈ విధంగా మ్యాజిక్ లో ఇలాంటి అంశాలు చాలా అంశాలు ఉంటుంటాయండి. మరి రామ్స్ గారు మ్యాజిక్ లోకి వెళ్ళిపోదామా? వెళ్దామండి. ఓకే, ఇప్పుడు మీరు చేస్తున్న మ్యాజిక్ ఏంటి? ఇది సిల్క్ మ్యాజిక్. ఇంతకుముందు పేపర్ మ్యాజిక్ చూసాం కదా, ఇప్పుడు సిల్క్ మ్యాజిక్ చూద్దామండి. మరి ఇక్కడ ఒక సిల్క్ ఉంది, ఇది జాగ్రత్తగా చూడాలి. పసుపు రంగు సిల్క్ ఉంది. ఈ సిల్క్ ఇది 1 ఏం లేదు 2. మరి ఇప్పుడు ఈ సిల్క్ నువ్వు అందరు చూస్తున్నాగా ఈ సిల్క్ ఏమవుతుందో చూద్దాం కదా? ఓకే, 1 2 3 అని చెప్పేసి ఇలా తీసిన వెంటనే ఒక్కసారి ఆబ్రకడబ్రా అని చెప్పేసి ఇలా తీసిన వెంటనే ఏమైపోయిందంటే ఒక పవర్ వచ్చేసింది. ఏమైంది? మరి మీరందరూ చూస్తున్నాగా ఖాళీ సిల్క్ లో నుంచి పవర్ వచ్చేసిందండి.